హాయ్ గాయ్స్, అందరు జై శ్రీరామ్. వెల్కమ్ టు లడాక్ సీజన్ డే 14. ఇప్పుడు మనం ఎక్కడ వెళ్దామంటే న్యూబ్రా వ్యాలీ. మొత్తం మొత్తం 7 బండ్లు అనమాట. 2 బండ్ల స్టార్ట్ అయితే ఇప్పుడు 7 బండ్లకు వచ్చినాయి. మొత్తం రెడీ అయిపోతుంది ఇక్కడ. మన ఆర్సీ 390, మన 220, బుల్లెట్, ఎన్ఫీల్డ్, ఎక్స్పల్స్, మొత్తం 7 వెహికల్స్. చలో వెళ్దాం ఇక. పరి ఇప్పుడైతే స్టార్ట్ అయ్యామాట. ఇక్కడ నుంచి హోటల్ నుంచి అయితే ముంగడ మన బండ్లు క్రేజీ అనిపిస్తుంది. బండ్లు అన్ని బండ్లు పోతే ఇక్కడ నుంచి కార్తుంగ్లో 40, న్యూబ్రావాలి 113 ఉంది. న్యూబ్రావాలి టు తుర్తుక్కా ఏదో ఉంది సంథింగ్, ఆ విలేజ్. మీరు నైట్ అక్కడనే స్టే మళ్ళా న్యూబ్రావాలిలో. హైలైట్ అంటే మన బండికి అయితే అన్ని ఆఫ్ రోడింగ్ బండ్లు. ఒక్కరు స్పోర్ట్ వెహికల్, అందులో కూడా నెక్కిడ్ ఉంది. నెక్కిడ్ కూడా వెళ్ళిపోతుంది దీంట్లో. మన స్పోర్ట్, మన అందులో మన షాక్ ప్రాబ్లము, వాళ్ళందరూ కూడా మనం ఇక్కడ ఉన్నాం అంతే. ఇక మన మైలో కొట్టాడు, అలా వేలు కొడతారు. షాక్ లెవెల్ ఇలా కూడా కొట్టేస్తుంది కానీ బట్ షాక్ పోవట్లా, బండి చాలా ఎత్తేస్తుంది అనమాట. సో అట్లా అని కొంచెం చూసుకుంటూ కూడా బెస్ట్. రైట్ 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 మొత్తం ఎట్ట పడిపోయింది చూడుకుంటారు ఒకప్పటి. వర్షాకాలం అయితే చాలా డేంజర్ ఈ రూట్. ఇంకా రోడ్ మొత్తం ఎట్లనే ఉంటుందా లేదంటే కొంచెం వేరే ఉంటుందో తెలీదు. చూద్దాం, ఎట్లున్నా సరే పోవాల్సిందే. చలిగా అంతే ఘోరంగా వస్తుంది. హౌస్ లోకి అయితే ఘోరంగా వస్తుంది కూల్గా. రోడ్ మొత్తం ఎట్లా ఉన్నట్టుంది ఇది. ఇట్లుంటే కొడుకు ఇట్లా కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. అని ఇంకా ఆఫ్ రోడింగ్ ఉంటే చాలా కష్టం అవుతుంది మన బండికి. సో ఇట్లా ఉంటే వెళ్ళిపోవచ్చు. ఎందుకో మొత్తం మన వెహికల్స్ బుల్లెట్ లా క్యారీ చేసేది మన ఫ్యూయల్ మనకి అనమాట అది. ఎందుకంటే మన బండికి క్యారీ అయ్యడానికి ఉండదు కదా. సో అన్న పనిలో పెట్టేసాం అనమాట. అన్న కలవక ముందుకేమో మన వెనక లగేజ్ కట్టాం కదా వెనక. సో నేను అదే అనుకున్నా, లడాక్ ఎక్కడ పెట్టాలి. మన లక్కలు అన్నవాళ్ళు కలిసి మనకి క్యారీ అని సేఫ్ అయిపోయి మనకి అదైతే డబ్బా. ఇంకా ట్యాంక్ ఫుల్, ఆ డబ్బాలా క్యారీ చెప్పలేము అనమాట. మన బండి ముందుగానే మన బండి తాడు కూడా ఇచ్చుడు తెలియదు. సో అట్లా అని చెప్పేసి ఒక 4 లీటర్స్ క్యారీ చేస్తాం. 4 లీటర్స్ అన్నా లేలే అని 80 కిలోమీటర్స్ వెళ్ళిపోతాం మన బండి అట్లా. రోడ్ మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంది ఇది. అమ్మ తోడు ఈ రోడ్లోకి వస్తే ఇక్కడి బండ్ల మీద రావాలి, మన బండి మీద రావద్దు. అదైతే కొట్టుకొని వెళ్ళిపోవచ్చు బండి. మరి ఇంకోటి ఏంటంటే గ్లాసు హెల్మెట్ మొత్తం బాగా వచ్చేస్తుంది మనకి మాట్లాడుతుంటే. మొత్తం 8 అవుతుంది. గ్లాస్ కొంచెం కనిపిస్తుంది అసలు. గ్లాస్ హెల్మెట్ గ్లాస్ బి చూడలేదు పొద్దున లేచి. మనమైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి
ఇప్పుడు కార్దుంగకి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా 14 km ఉందట కార్దుంగ. మేము ఆయన 20 minutes ఇంతమంది వచ్చేసి రైడర్స్ మొత్తం బైకర్స్ అందరూ అన్ని లేలా రెంట్ తీసుకొని వచ్చేసినామంటే అన్ని లే పాసింగ్ రెంటల్ బైక్స్ అనమాట. ఇవన్నీ అంతా బైక్ రెంట్, జర్కిన్స్ రెంట్ అన్ని ట్రావెల్ చేస్తారు ఇక్కడ లోకల్లో. మన బండ్లే అక్కడ ఒక బండి ఉంది, ఒకటి ముంగటలో ఒకటి ఉన్నది. చలో అక్కడ నుంచి వెళ్దాం ఇక. అక్కడ ఎట్లా అనిపిస్తుంది చూడండి, మౌంటైన్స్ కింది సైడ్ అవో అది బురాన్ ఉన్నాయిలే. వెళ్తాం మనం 10 km మొత్తం ఇట్లా ఇట్లా ఇంకా పైనకి వెళ్ళాలి. అక్కడ బ్రీతింగ్ కూడా కరెక్ట్ ఉండదు. అక్కడ చూడాలి అక్కడికి పోయినా గొప్పల పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది. కానీ హ్యాండ్స్ మాత్రం ఏమన్నా ఇట్లా గట్టి అయిపోయింది లోపల, ఫుల్ కూల్ వచ్చేసింది లోపల. గ్లౌజ్ దగ్గర ఫుల్ రెడ్ అయిపోతుంది లోపల. కానీ వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే అయితే మనకి ఆఫ్ రోడ్ రాకపోతే జర మంచిగా ఉంటుంది మన బండికి. ఇది వచ్చి కొంచెం డాంబర్ రోడ్ 2 km 3 km వచ్చిన అక్కడ నుంచి అంతే. ఇంకా ఎట్లా ఉంటే ఏం పర్లేదు. ఆఫ్ రోడింగ్ వస్తే మళ్ళా టాస్క్ అయిపోతుంది మనకి. మన బండ్ల కింద నుంచి వస్తున్నాయి అక్కడ నుంచి. హ్యాండ్స్ మాత్రం ఏమన్నా కూల్ అయిపోతున్నారు, మొత్తం గట్టి అయిపోతాయి లోపల. అది చెప్పలేకపోతున్నా వీటి అయితే. మొత్తం సైడ్ కూడా మొత్తం మంచి మనకి మొత్తం ఫుల్ అంటే ఫుల్ కూల్ ఉంది ఇక్కడ. అమ్మ మొత్తం లిటరలీ మొత్తం ఆఫ్ రోడింగ్. ఏమన్నా ఆఫ్ రోడింగ్ మా బండి అయితే చచ్చిపోతుంది ఇలా. పోలీస్ స్టాప్ సౌత్ పోల్ కి ఎంటర్ అయ్యామన్నమాట మనం. ఇలా మళ్ళీ ఎంట్రీ అయ్యాలి మన తెలిసి. నాకైతే కెమెరా ఒకటి ఆన్ చేయడానికి వస్తారు అంత అయిపోతున్నాయి హ్యాండ్స్ అయితే. బటన్ ప్రెస్ చేయడానికి వస్తారు కెమెరా. కార్దుంగ పాస్ ఎంత చల్లు ఉంటే ఉమ్లింగ్లాల ఎంత ఉందో ఇంకా. అది ఇంకా 19,000 feet. అది ఇంకా 17, దీనికంటే 2,000 feet ఎక్కువ. అది ఇంకా కార్దుంగ్లా టాప్ 1790-82. ఫైనలీ రీచ్. భయ్యా మనం అయితే కార్దుంగ స్టార్ట్ అయిపోయినాం. అక్కడ ఎక్కువ వీడియో తీయలేకపోయినా ఎందుకంటే సో మన ఉనికి జర అక్కడ బ్రీతింగ్ అందలేదు, కొంచెం కలుదిరినాడు అయిందని చెప్పేసి దాన్ని అక్కడ న్యూబ్రాల్ స్టార్ట్ అయినాడు. కిందికి వెళ్తే జర కవర్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు కిందికి న్యూబ్రాల్ అయితే స్టార్ట్ అయినాం ఇక్కడ నుంచి. ఇక మనం అంటే రూమ్ తీసుకొని రూమ్లో ఉండేటి మనం అక్కడ నుంచి న్యూబ్రా అవ్వాలి. అడిగిన తరుకు ఏదో విలేజ్ ఉంది, ఇంత తుర్కో విలేజ్ ఉంది, సంథింగ్ ఏదో విలేజ్. ఈడ మాత్రం బ్రీతింగ్ ప్రాబ్లం మాత్రం ఇవ్వాలి ఇంత ఇట్లా రానే రావద్దు సార్. ఒకవేళ వచ్చినా ఆక్సిజన్ కంపల్సరీ క్యారీ చేయాలి, లేదంటే చాలా కష్టం అయిపోతుంది ఇక్కడ. కానీ అక్కడ ఏమన్నా
మస్తు ఫన్ అనిపించింది. ఇంక ఇది స్టోరీ కాకపోతే మంచిగా ఉంటుంది. ఇంకొక 5 minutes నుండి వెళ్తుంటే ఒక 2-3 వీడియోలు తీసుకొని సరే లైట్ ఏముంది ఫస్ట్ మనం సేఫ్ ఉండాలి. నువ్వురాలకి అయితే వెళ్ళిపోదాం ఇక. స్నోఫాల్ అయితే మొత్తం ఇక్కడ ఫుల్ కార్దింగ్ లాకెంచి ఒక 4 km కిందికి రా స్నోఫాల్ స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ ఆగాం. స్నో కనిపిస్తుందా? ఇక మన బైక్ ఏమన్నా ఫీల్ ఉందా గాయస్? హైలైట్ కల్ వేరే లెవెల్ అనిపిస్తుంది స్నోఫాల్ చూస్తుంటే మాత్రం. మనం మొత్తం మోటో హేమంత్ రెడ్డి ఎట్లా అనిపిస్తుంది స్నోఫాల్? మజారా క్యా మజారా. चाय चाय हेलो बाहर भी आते हो रहा है भाई स्नोफॉल. कैसा दिख रहा है भाई? बहुत बढ़िया, बहुत ही बढ़िया. पूरा सब आगे तो गायब हो गया, सब फॉग फॉग. గాయస్ మనం బండి మొత్తం మంచిగా మొత్తం బండి ఎట్లా అనిపిస్తుంది ఇందులో. హైలైట్. వాళ్ళు మళ్ళీ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతాం అనుకుంటే మనం ఇంకో బుల్లెట్ పంక్చర్ అయినా బుల్లెట్ ముంగట వెళ్ళిపోయింది. మనం కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. మేము వెళ్ళారు అది. చలో 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 బాయ్ చలోనా. ఓ స్నోఫాల్ అసలు అనుకోలేదు స్నోఫాల్ అయితే అని చెప్పేసి. కానీ స్నోఫాల్ చూడను అనుకున్నా. అయినా స్నోఫాల్ కూడా చూసిన అనమాట. జర్రా మన సందీప్ జర్ర మంచిగా అయిపోతుంది. మీరు కొంచెం హెల్త్ ఇష్యూ అయింది మళ్ళా అయింది. కానీ వేరే ఎవరో అనిపిస్తుంది. వాళ్ళు బుర్రా పాడనుకో హైలైట్ అండ్ హైలైట్. కానీ మాట్లాడుతున్న మొత్తం హెల్మెట్లో ఫాగ్ నిండిపోతుంది. అసలు మనకు రూట్ ఏం కనిపిస్తలేదు. ఇంకెక్కువ అయినట్టు స్నోఫాల్. చెట్ బహుతోరా ఇక్కడ నుంచి 30 kilometers ఏముందంట. అక్కడికి వెళ్ళి స్టాప్ అయినాం అనుకో అయిపోతుంది. ఇది కొంచెం ఎక్కువైంది స్నోఫాల్. మొత్తం మన వర్షం వచ్చినట్టు వచ్చేస్తుంది. ఇదిగో హైలైట్. కాదు వితిన్ 2 minutes చేంజ్ అయిపోయింది వెదర్ అయితే. మళ్ళీ ఇక్కడ పంక్చర్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే బులెరో వేసి ముంగడ పంపిస్తాం. ముంగడ 25 km ఉందంటే పంక్చర్ షాప్. అక్కడ దాకా ఇళ్ళనే ఇక హైలైట్ స్టాండ్లు అయితే మనకైతే. ముంగడ పెట్రోల్ డబ్బా పెట్రోల్ కానీ కరీ ముంగడ పెట్టేసాయి. దానికి మంచిగా తాడు. అయితే తీసుకొని 3000 అడిగిండు. బట్ అటు మాట 1000కి 1000 రానన్నాడు. ఏం చేసినా మళ్ళీ 2000 ఫైనల్ చేసి పంపిస్తాం. అసలు తగ్గనే లేటర్ అడిగా. మన అవసరం ఏం చేయలేం దానికి తప్పదు. అయింది 3000 బొక్క 3000 బొక్క. ट्यूबलेस नहीं है वो, ट्यूब है वो. ट्यूबलेस है तो मैं भी करता था. ट्यूबलेस है मेरे पास कितना भाई. బుల్లెట్ అయితే పంక్చర్ అయితే అయిపోయింది. దీని స్టోర్ అయితే హైలైట్. డిస్క్ దగ్గర చూపిస్తే మన టైర్ పనికి రాలేదు. అక్కడ నుంచి వేరే వెహికల్ మళ్ళీ మాట్లాడుకొని ఆ వెహికల్ మరి 800 తీసుకుని ఫస్ట్ వెహికల్కి ఏమో 2000 తీసుకుండు. దీనికి ఏమో మొత్తం 2800 కాదు వెహికల్స్కి అయినా. బట్ పంక్చర్ ఏమో 200 అయింది. 3000 పంక్చర్కి అయినాయి బండికి. అక్కడ నుంచి 60 km వచ్చినాం బండి. పంక్చర్ షాపే దొరకదు అక్కడ నుంచి ఇక్కడ టాస్క్ అయిపోయింది బండితో. ఇప్పుడైతే అయిపోయింది. ఇప్పుడైతే
నెక్స్ట్ ఇంకట విలేజ్ నేమ్ అందరి దగ్గరికి వెళ్తాం. అక్కడ రూమ్ తీసుకుని మనం ఆల్రెడీ వెళ్ళిద్దరు అక్కడ స్టే చేసి పొద్దున చూడాలి ఇక ఇక్కడ లొకేషన్ చూసుకొని మళ్ళీ రిటర్న్ లే. మళ్ళీ బండి ఎందాక పోతుందో మళ్ళీ రిటర్న్ అవుతుందో బేకింగ్ కైసా. ఇప్పుడైతే మనం అయితే అందరికి వెళ్ళిపోయి రూమ్ లో రెస్ట్ చేసుకొని పొద్దున చూసుకున్నాం ఇక. రైట్, మళ్ళీ వీడియో ఇక్కడికి లాస్ట్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.